నమస్కారం ప్రజలారా. మన అన్నను ప్రధానమంత్రిని చేసేటువంటి క్రమంలో సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా వాళ్ళ నాయన ఏ విధంగా అన్నను నేల నాకిచ్చినారనేది అందరం కూడా చూసినాం. అదేవిధంగా ఇప్పుడు తాడేపల్లి కొంపలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎవరైతే మన సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి మిల్లిట్ రెడ్డికి ఇద్దరి మధ్య అంతర్గతంగా విభేదాలు తారాస్థాయికి చేరినాయని మనకు తెలుస్తూ ఉన్నది. దాని గురించి మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే సజ్జల ఎటువంటి పనులు లంగా బఫూన్ డెకాయిట్ పనులు చేస్తాడు, మన చెవిరెడ్డి గారు ఎటువంటి సంప్రదాయమైనటువంటి పనులు చేస్తాడు అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనం గతంలో చెవిరెడ్డి గారు చేసినటువంటి పనులు అన్ని రకాలుగా చూసినాం. భూ కబ్జాలు చూసాం, రౌడీ షీటర్ని వెనకబెట్టుకోవడం చూసాం, గోండాయుధం చేసేటువంటి వాళ్ళకు బెయిల్ ఇప్పించడం చూసాం, మర్డర్ చేసి వచ్చినటువంటి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన రోజులు చూసినాం. లాస్ట్లో ఎవరైతే కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి ఈయన చంద్రగిరి ఎమ్మెల్యే ఎవరురా, ఏం పేరు ఆయన పేరు నాని అక్కడ రా పేరున ఏమి రే ఈ కూటమి మనం వైసీపీ వాళ్ళమేననుకో, ఎంతసేపటికి అదేనా. పులివర్తి నాని మీద ఏ విధంగా దౌర్జన్యానికి దిగబడినాం, ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినాం, ఏ విధంగా ఆయన మీద దాడి ఏ విధంగా జరిగిందనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మరి తిరుపతి చిత్తూరు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిందిరా, చిత్తూరు కదా ఎమ్మెల్సీ ఎలక్షను. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇటు దగ్గరగా ఉండేటువంటి తమిళనాడు నుంచి ఏ విధంగా మనసులను తీసుకొని వచ్చి ఏ విధంగా దొంగ ఓట్లు వేయించినాడో చూసినాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా చెరువుల్ని కబ్జా చేసినాడో చూసాం. ఏ విధంగా తిరుపతి అదేవిధంగా చెన్నై బెంగళూరు హైవే మీద తిరుపతిని ఆనుకొని ఉండేటువంటి మఠం భూములు ఏ విధంగా దొబ్బినాడో చూసినాం. మరి ఇటువంటి ఘనకర్రాలు చేసినాడు, ఈ విధంగా ఇన్ని రోజులు జైలు పాలైనాడు, దేనికి జైలు పాలైనాడు అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి జైలుకు పోయి వచ్చినాడు, ఆ విధమైనటువంటి పనులు చేసినాడు. అదేవిధంగా మరి జగనన్నకి ఏం చెప్తున్నాడంటే, మనం లంబాస మాట్లాడు ఎంబాస మాట్లాడు ఏదో ఒక భాష మాట్లాడి ఖచ్చితంగా మనం జైలుకు కనపోతే మన జగనన్నకు మన పార్టీకు సింపతి పెరుగుతుందని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం, దానికి ఆయన తిరస్కరించడం ఎవరు సజ్జల. అయితే జైలుకు పోతే ఎట్టంటే జైలుకు పోవాలగా, అన్నలాంటోడే 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు. ఇంకా జైలుకు ఇబ్బంది ఏమవుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయినాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు పోయినారు. మరి చెవిరెడ్డి ఇప్పుడు కొత్తగా మళ్ళా సర్వేలు చేయించినాడంట. అన్నకు సింపతి ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా మరి దేశ స్థాయిలో ఏ విధంగా ఉన్నది, మరి అన్న ప్రధానమంత్రి అవుతాడా కాదా అనే దాని మీద కూడా ఆయన సర్వే నిర్వహిస్తాడని కూడా తెలుస్తూ ఉన్నది. ఆ సర్వేలు నువ్వు చేయించి జగనన్నకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదని మిల్లిట్ రెడ్డి చెప్పినట్టు ఇవన్నీ కూడా బయటకు వచ్చా ఉన్నాయి కుంపాలుగా. ఎందుకంటే చెవిరెడ్డి చేసినటువంటి పనులు ఇన్ని కాదు. సజ్జలు ఏం చేస్తాడు, ఆడ కూర్చొని ఏలు పెట్టి దాని వాసన చూడటమే తప్ప వేరే ఏమి చేస్తాడు. అన్న ఉన్నాడు, అన్నకి ఏ విధంగా మరి చేదోడు వాదోడుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి కాలం నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకు అనుచరుడుగానే ఉన్నాడు. ఎవరైతే విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ తాతగారి కాలం నుంచి ఉన్న వాళ్ళు. ఈ మిల్లిట్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు, 151 గెలిచిన తర్వాత ఈ మిల్లిట్ రెడ్డి దగ్గరికి వచ్చి ఏమి చెప్పినాడు, అది ఏమో ఆ కార్ఖాన ఏందో ఆ కథ ఏందో తెలియకుండా విజయసాయి రెడ్డికి ఏం పొగబెట్టాలనో పొగబెట్టి ఆయనంతటా ఆయనే బయటికి పోయేటే చేశారు. మరి ఈరోజు చెవిరెడ్డిని కూడా బయటికి పంపించేటువంటి ప్రక్రియలో ఏమన్నా మిల్లిట్ రెడ్డి ఏమన్నా ఇటువంటి కథనాలు ఏమన్నా అల్లతా ఉన్నాడా? మరి జగనన్నకు దగ్గరికి దేనికి కానీయడం లేదు అంటే కానీ కన్నా ఇబ్బందిలే. ఎందుకంటే ఖచ్చితంగా మరి జగనన్నకు చెవిరెడ్డి ఎటువంటి వాడు, మిల్లిట్ రెడ్డి ఎటువంటి వాడు అని తెలుసుకునేటువంటి విషయ పరిజ్ఞానం ఉండదని మనం అనుకుంటా ఉన్నాం. మరి ఆయన ఏమనుకుంటున్నాడో ఏందో మనకు తెలియదు కదా. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, సజ్జల ఉన్నప్పుడు ఏ విధంగా అన్న ఎటువంటి మాటలు మాట్లాడేవాడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు, ఎటువంటి పాలన సాగించినాడనే విషయాన్ని మనం ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు పక్కకు పోయినారో ఆ రోజే మనకు అమ్మ పట్టింది. ఆ రోజే 151 కథ 100కు పైన కాదు కదా, 2 అంకెలే మనకు అని చెప్పి ఆలోచన చేసి ఆ 2 11 వచ్చినాయి. అర్థమవుతుందా? మనం నవరత్నాలు ఇచ్చినాం కాబట్టి 9 అంటే 9 అనుకున్నాం, 9 వచ్చాయనుకున్నాం. అయినప్పటికీ కూడా మనకు ఇంకా 11 స్థానాలుగానే వచ్చినాయి. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పక్కన పెట్టేచ్చే మరి అన్న పరిస్థితి ఏందనేది ఒకసారి మీ అభిప్రాయం తెలియజేయండి. ఆర్కే రోజా కూడా విజయ్ పార్టీ లేకపోతుందని కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ మిల్లిట్ రెడ్డి మరి దేనికి ఈ విధంగా అన్నను నేల నాకిచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి నాకిచ్చింది సాలు,
మళ్ళా కొత్తగా ఏమి నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తండ్రి లేని బిడ్డ, సరే ఏదో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయినాడు, ఇంకా ప్రధానమంత్రి కావాలా, ప్రధానమంత్రి అయ్యేదానికి మనందరం కూడా మనం ఎవడు ప్రయత్నం ఒకటి చేయండి, ఎవడు ఖచ్చితంగా అందరూ కూడా తలా ఒక చెయ్యొచ్చేనే కదా అన్న పెద్దోడైంది. సరే అన్న పెద్దోడి కన్నా ఇంకా అన్న ఎంత పెద్దోడు సీమరాజు అని ఎంత పెద్దోడైనా సరే ప్రధానమంత్రి కావాలంటే చిన్నోడు కావాలా, పెద్దోడు కావాలా, డబ్బులు పెట్టేవాడు కావాలా, డబ్బులు పెట్టలేనోడు కావాలా, మాట్లాడేవాడు కావాలా, అందరూ కావాలా, అందరూ కలిసేనే అన్న అవుతాడు. కానీ ఈ సజ్జల ఎవరైతే ఉన్నారో మనకు పట్టినటువంటి శని, మనకు పట్టినటువంటి దరిద్రం అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి అన్న ప్రధానమంత్రి అవుతాడు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పక్కన పెట్టిన మన మిల్లెట్ రెడ్డి, సజ్జల అంటే ఆయనకి ఇష్టం ఉండదని కూడా మనకు తెలుస్తూ ఉండదు. మిల్లెట్ రెడ్డి అంటే ముద్దుగా ఉంటుందని చెప్పి కూడా మనకు అందినటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో సోషల్ మీడియా పనిచేయాలా. ఈ వాళ్ళ నాయన మిల్లెట్ రెడ్డి ఆధ్వర్యంలో, మిల్లెట్ రెడ్డి ఆదేశాలతో, మిల్లెట్ రెడ్డి నిర్ణయాలతో మన జగనన్న ముందుకు పోయినాడంటే ఖచ్చితంగా అన్న ప్రధానమంత్రి అయ్యేదానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనం అన్నను ఎక్కడ ఉన్నా మరి ఏ పనిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మన ఆలోచన అంతా కూడా అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పేది దిశగానే ముందుకు పోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా మిల్లెట్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరు మనకు అన్నకు దగ్గరగా ఉంటే ప్రధానమంత్రి అవుతాడనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.